భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతల నుంచి పూర్తిగా తేరుకోకముందే ఊహించని పరిణామం చోటు చేసుకుంది. గత కొంతకాలంగా తమను ప్రత్యేక దేశంగా గుర్తించాలని పాకిస్తాన్పై పోరాడుతున్న బలూచ్ తెగల ప్రజలు సంచలన నిర్ణయం తీసుకున్నారు. వారు స్వతంత్ర దేశంగా తమను తాము ప్రకటించుకున్నారు. బలూచిస్తాన్ అనేది పాకిస్తాన్లోని పశ్చిమ ప్రాంతంలో ఉన్న ఒక పెద్ద ప్రావిన్స్. ఈ ప్రాంతంలో దీర్ఘకాలంగా స్వాతంత్ర ఉద్యమాలకు కేంద్రంగా ఉంది. బలూచ్ ప్రజలు తరచుగా తమ ప్రాంతంలోని సహజ వనరులను పాకిస్తాన్ ప్రభుత్వం దోచుకుంటోందని ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా వారికి సరైన రాజకీయ హక్కులు లేవని, పాకిస్తాన్ సైన్యం వారిని అణచివేస్తోందని వారు వాదిస్తున్నారు. ఈ కారణాల వల్లనే వారు స్వాతంత్ర్యం కోసం నిరంతరం పోరాడుతున్నారు. బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఈ స్వాతంత్ర ఉద్యమంలో ఒక ముఖ్యమైన సాయుధ సంస్థగా ఎదిగింది. ఈ సంస్థ పాకిస్తాన్ సైన్యం ఆ దేశ మౌలిక సదుపాయాలపై దాడులు చేస్తూ స్వతంత్ర బలూచిస్తాన్ లక్ష్యంగా పోరాడుతోంది. తాజాగా బలూచ్ వేర్పాటువాదులు ఎవరూ ఊహించని విధంగా తాము స్వతంత్ర దేశంగా అవతరించినట్లు స్వయంగా ప్రకటించుకున్నారు. అంతేకాకుండా వారు ఒక నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. క్వెట్టాలో ఏర్పాటు చేయబోయే కొత్త పార్లమెంటు భవనం యొక్క ఫోటోలు, వారి జాతీయ చిహ్నం, జాతీయ గీతానికి సంబంధించిన ఒక వీడియోను బలూచిస్తాన్ విడుదల చేసింది. అంతేకాకుండా బలూచిస్తాన్ తమ కొత్త దేశానికి వచ్చి రాయబార కార్యాలయాలను ఏర్పాటు చేయాలని భారత్తో సహా ఇతర దేశాలను ఆహ్వానించింది. ఇక దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ లైవ్ లో అందిస్తారు. శ్రీకాంత్. గీతా, గుడ్ ఆఫ్టర్నూన్. సో బలూచిస్తాన్ నిజానికి ఇందాక మీరు చెప్పినట్టు అతిపెద్ద ప్రావిన్స్ అనే చెప్పాలి. 1947లో భారతదేశం నుండి పాకిస్తాన్ విడిపోయిన తర్వాత, భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత, పాకిస్తాన్ డివైడ్ అయిన తర్వాత బలూచిస్తాన్ అప్పటికి కూడా ఒక సంవత్సర కాలం పాటు స్వతంత్ర రాజ్యంగానే ఉన్నటువంటి పరిస్థితి. బట్ తర్వాత 1948లో బలూచిస్తాన్ పాకిస్తాన్లో విలీనం కావడం జరిగింది. పాకిస్తాన్లో విలీనమైన తర్వాత నుంచి అప్పటి నుంచి కూడా అక్రమంగా, అన్యాయంగా మమ్మల్ని పాకిస్తాన్లో విలీనం చేశారు, మేము పాకిస్తానీలం కాదు, మేము బలూచిస్తానీలే అంటూ కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఏళ్ల తరబడి 75 సంవత్సరాలుగా ఉద్యమం కొనసాగుతూనే ఉంది. సో ఇట్లాంటి నేపథ్యంలో ఈ మధ్య కాలంలో ఈ ఉద్యమం ఇంకా తీవ్రతరం దాల్చింది. సో బలూచిస్తాన్ ప్రత్యేక దేశంగా గుర్తించాలి, బలూచిస్తాన్ పాకిస్తాన్ కాదు, మేము పాకిస్తానీయులం కాదు, బలూచిస్తానీయులం అంటూ కూడా దేశవ్యాప్తంగా వాళ్ళంతా ఉద్యమాలు చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో పాకిస్తాన్ పైన కూడా యుద్ధం ప్రతిపాదించారు. మనం ఏదైతే పాకిస్తాన్తో భారత్ యుద్ధం చేస్తున్నటువంటి క్రమంలో కూడా ఇదే అదునుగా భావించినటువంటి బలూచిస్తాన్ అక్కడటువంటి సైనికులపైన కాల్పులు జరిపింది, సైనిక వాహనాన్ని కూడా పేల్చేసింది, సైనికుల్ని చంపేసింది కూడా. సో ఇట్లాంటి నేపథ్యంలో బలూచిస్తాన్ నుంచి ఈ మధ్యలోనే మీరియా ఒక ప్రకటన కూడా చేయడం జరిగింది. ఖచ్చితంగా బలూచిస్తాన్ జూన్ 2, 3కో మేము ప్రత్యేక దేశంగా ప్రకటించుకుంటాం, మా రాజ్యం మాకుంటుందనే ఒక ప్రకటన అటు చైనాకు, పాకిస్తాన్కు వార్నింగ్ ఇస్తూ ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ఇక తర్వాత మళ్ళీ ఇప్పుడు కొత్తగా బలూచిస్తాన్ ప్రత్యేక దేశంగా ప్రకటించుకున్నామంటూ కూడా వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఇట్లా నేపథ్యంలో భారత మీడియాకు, యూట్యూబర్లకు కానీ మిగతా ప్రపంచ దేశాలన్నింటికి కూడా మమ్మల్ని బలూచిస్తాన్ ప్రత్యేక దేశంగా గుర్తించాలంటూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇప్పటికే అందరికీ సమాచారం పంపిస్తున్నారు. తో పాటు ఐక్యరాజ్య సమితిలో కూడా బలూచిస్తాన్ లిబరేషన్ గుర్తించాలంటూ కూడా ఇప్పటికే రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్ గా మమ్మల్ని గుర్తించాలంటూ కూడా ఐక్యరాజ్య సమితి కూడా వాళ్ళు వినియోగించుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఇట్లా నేపథ్యంలో పాకిస్తానీలం కాదు, మేము బలూచిస్తానేమో అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. పాకిస్తాన్ ప్రజలు, పంజాబీలు వాళ్ళు ఎప్పుడు వైమానిక దాడులను, కిడ్నాప్లను, మారణ హోమాన్ని ఇప్పటివరకు ఎదుర్కోలేదు. బట్ పాకిస్తాన్ అనేది ఇప్పుడు ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ ఏదైతే ఉందో ఈ పీఓకేను బలూచిస్తాన్ సమర్థిస్తోంది. పీఓకేను ఖాళీ చేసి భారత్కి ఇచ్చేయాలంటూ కూడా బలూచిస్తాన్ మన కోసం వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో భారతదేశం పాకిస్తాన్ సైన్యాన్ని ఓడించగలదు, కానీ పాకిస్తాన్ మాత్రం తట్టుకోలేదు అంటూ కూడా ఇప్పటికే స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఇట్లాంటి నేపథ్యంలో బలూచిస్తాన్ ప్రత్యేక దేశంగా మాకు మేము పరిగణించబడుతున్నాం, మాకు మేము గుర్తించుకుంటున్నాం అంటూ కూడా వాళ్ళు ఇప్పటికే ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. కొత్తగా సోషల్ మీడియాలో కూడా ఈ అంశాన్ని ఇప్పుడు ట్రెండింగ్ లోకి తీసుకొస్తున్నారు. బలూచిస్తాన్ ఇక స్వతంత్ర దేశం, మేము పాకిస్తానీలం కాదు, బలూచిస్తానీయులు అంటూ కూడా మీరు ఉద్యమ నేత ఎవరైతే ఉన్నారో మీర్ యార్ బలూచ్ ప్రకటించడం జరిగింది నిన్న బుధవారం రోజు. సో భారతదేశంతో సహా ప్రపంచ దేశాలన్నీ కూడా దీంట్లో అందరూ మమ్మల్ని గుర్తించాలంటూ కూడా చెప్తున్నారు. అండ్ బలూచిస్తాన్లో ఉన్నటువంటి పాకిస్తాన్ చెందినటువంటి బలగాలు అట్ ది సేమ్ టైం ప్రభుత్వ సిబ్బంది ఏదైతే ఉందో వెంటనే బలూచిస్తాన్ను
వదిలి ఖాళీ చేయాలంటూ కూడా ఇప్పటికే డిమాండ్ చేస్తున్నారు. తో పాటు బెలూచిస్తాన్లో ఉన్నటువంటి ప్రజలంతా కూడా వీధుల్లోకి వచ్చి తమ స్వాతంత్రాన్ని వాళ్ళంతటా వాళ్లే గొంతెత్తి ప్రకటించుకుంటున్నారు. సో ఇక నుంచి బెలూచిస్తాన్ ప్రత్యేక దేశంగా ఉంటుంది. ప్రపంచ దేశాలు, భారత్తో సహా ప్రపంచ దేశాలంతా కూడా సహకరించాలి, మమ్మల్ని గుర్తించాలంటూ కూడా ఇప్పటికే వివిధ దేశాల్లో విదేశాంగ శాఖలు కూడా పెడతామంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. అండ్ మోర్ ఓవర్ ఐక్యరాజ్య సమితి బెలూచిస్తాన్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ బెలూచిస్తాన్ గా గుర్తించి వెంటనే శాంతి పరిరక్షణ దళాన్ని పంపించి బెలూచిస్తాన్ని కాపాడాలంటూ కూడా అని చెప్తున్నారు. అండ్ మోర్ ఓవర్ బెలూచిస్తాన్ కు భారత దౌత్య కార్యాలయాన్ని కూడా కేటాయించాలంటూ కూడా, భారత్ లో ఒక కార్యాలయాన్ని కూడా కేటాయించాలంటూ కూడా బెలూచిస్తాన్ నుంచి కోరుతున్నటువంటి పరిస్థితి.